లేకపోతే మనల్ని సరిచేయరు కదా. వాక్యం ద్వారా కానీ మన పర్సనల్గా కానీ దైవజనులు మనతో మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం సరిచేసుకోవాలి. నిన్ను నడిపించి నీ కాపరి నిన్ను సరిచేసే అర్హత, ఆ గౌరవం నువ్వు ఆయనకి ఇవ్వాలి. హీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు సెట్ యూ రైట్. నువ్వు నీ సన్నిధిలో నీ దైవజనులు నువ్వు గౌరవించకపోతే, నువ్వు గొర్రెల మందగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నీ గొర్రెల కాపరి నిన్ను ఆ దండంతో నిన్ను దండిస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? తిరస్కరించి మందిరం నుంచి వెళ్ళిపోతాను, నేను అది చేస్తాను అనకూడదు. కానీ నేను చేసేది ఏదో తప్పు ఉంది, నాలో ఏదో లోపం ఉంది, దేవుడు నాతో దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడంటే నన్ను నేను సరి చేసుకోవాలి అని అర్థం అండి. హల్లెలూయా. ప్రభువు వారు అక్కడ సరిచేయడానికి సిద్ధపడ్డారండి. సరిచేయడానికి సిద్ధపడి ఈ గొర్రె పిల్లని సబ్బాతు దినం రోజున నువ్వు కాపాడితే అది లాని తిరస్కరించినప్పుడు కానప్పుడు అవసరతలు ఉన్న ఈ మనుషుడిని ఎవడైతే యోచ చేయి కలిగి ఉన్నాడో వాడిని కూడా అదే దినం రోజున నీ అద్భుత కార్యం చేసి నోటి మాట ద్వారా సెలవివ్వగానే వాడి జీవితాన్ని మారబోతుందని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వాడి వైపు చూసి ప్రభు అంటున్నారు కదా, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అన్నారంటండి. నీ చెయ్యని చాపమన్నారంట. అందరూ చూస్తున్నారు. వాడి చెయ్యి చాపే పొజిషన్లో వాడు చేయలేదు. బహుశా బాగా గాయపడిపోయి ఉండుంటుంది, లేకపోతే ఎంతో కాలం నుంచి అలా చెయ్యలాగా చేయి కలిగి ఉన్నాడేమో. చెయ్యి చాపడానికి అసలు ఛాన్సే లేదు. జరుగుతుందంటారా లేదా అని అందరూ ఆశ్చర్యకరంగా చూస్తుంటే వాడి చెయ్యి చాపగానే ఎవరైతే ప్రభువారిని తిరస్కరించి ప్రశ్నించడానికి ప్రయత్నించారో వాళ్ళు కూడా ఈ అందరి జనం ముందు మా పరుగు పోద్దని చెప్పి వెళ్ళిపోయారంట అక్కడి నుంచి. హల్లెలూయా.